డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఎవరైతే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి విద్యార్థి చూడవలసిన వీడియో, తప్పకుండా చూడాల్సిన వీడియో అన్నమాట. దాదాపుగా ప్రతి నోటిఫికేషన్స్ కి 7 నుంచి 9 లక్షలు 10 లక్షల అప్లికేషన్స్ అనేది మన కానిస్టేబుల్ కే రావడం జరుగుతుంది. కానీ మీరు చూసారంటే ఈ యొక్క ప్రతి 100 మందిలో 25 నుంచి 30 మంది కంటే ఎక్కువగా ప్రిలిమ్స్ పాస్ కారు. ఈ విషయం గమనించాలి రైట్. సో మరి 100 మందిలో 25 నుంచి 30% మాత్రమే ప్రిలిమ్స్ ఎందుకు సార్ అవుతుంది అంటే, చాలా మందికి వాళ్ళు ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాంలే, నోటిఫికేషన్ వచ్చింది మరి అప్లికేషన్ వేసుకున్న తర్వాత చదువుతాంలే, అప్లికేషన్ వేసాము మరి ప్రిలిమ్స్ డేట్స్ తెలిసిన తర్వాత చదువుతాంలే, ఈ యొక్క నెగ్లిజెన్సీ వల్లనే చాలా అంటే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటి, అసలు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలనే క్లారిటీ లేకుండా ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ఇంకొంతమంది అంటే ఒకే సబ్జెక్ట్ మీద అత్యధికంగా టైం కేటాయించుకొని అసలు క్లారిటీ లేక, ఒక ప్రాపర్ ప్లాన్ లేక, ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా ఈ ప్రిలిమ్స్ కూడా పాస్ కాకుండా వెళ్ళిపోతుంటారు అనమాట. వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నా ఫిలిమ్స్ కూడా గెట్ ఆన్ కాలేని పరిస్థితి ఉంటుంది అనమాట రైట్. సో వీడియోలో మనం ముఖ్యంగా తెలంగాణ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ద బెస్ట్ వీడియో అనేది మీకు కాబోతుంది. 110% ప్రిలిమ్స్ లో మీకు జనరల్ గా పాస్ మార్క్స్ ఓసీ కేటగిరీకి 60 మార్కులు అనమాట. బట్ ఈ యొక్క స్ట్రాటజీ ద్వారా, ఈ యొక్క విధానం ద్వారా ఏదైతే నేను మీకు 100 డేస్ ప్లాన్ చేస్తున్నానో, ఈ యొక్క 100 డేస్ ప్లాన్ ప్రకారము విత్ సైనిక ఏదైతే బ్రహ్మాస్త్ర ప్రిలిమ్స్ కోర్సుతో ఫాలో అయ్యారంటే మాత్రం 120 మార్కులు ప్లస్ మీకు ప్రిలిమ్స్ లోనే వచ్చే విధంగా ఉంటుందండి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మెయిన్ రీజన్ ఫెయిల్ అవడానికి ప్రిలిమ్స్ లో సిలబస్ గురించి క్లారిటీ లేక, టాపిక్ వైజ్ వెయిటేజ్ గురించి క్లారిటీ లేక, ఏ అంశాల నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఎలా వస్తాయి అనే క్లారిటీ లేక ఫిలిమ్స్ లో ఫెయిల్ అవుతుంటారు అనమాట. ఈ క్లారిటీ కింద మనకు క్లారిటీ క్లియర్ గా తెలిసిందంటే ఏ అంశాల నుంచి మనకు మార్కులు వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి మార్కులు వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ నుంచి మార్కులు ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ యొక్క అంశాల గురించి తెలిసిందంటే ప్రాపర్ గా మీరు ప్రిలిమ్స్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ చేసుకుని ఇక్కడ నేను మెన్షన్ చేసిన 120 మార్క్స్ కూడా మీరు అచీవ్ చేసుకోగలుగుతారు చాలా ఈజీగానే. మనకి ఇంకా తెలంగాణ కానిస్టేబుల్ కి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, అప్లికేషన్ డేట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు. సో దేర్ ఆఫ్టర్ మనకు ఒక 60-65 డేస్, మాక్సిమం ఒక 70-75 డేస్ మాక్సిమం తీసుకున్నా కూడా నవంబర్ ఎండ్ లో మనకు ప్రిలిమ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి సార్ ఒక అంటే ఓవరాల్ గా మనం ఒక 100 డేస్ ప్లాన్ చేసుకొని మనం వెళ్తే మనకు దానికి ప్రిలిమ్స్ కు సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ స్ట్రాటజీ ఏంటి అని మనం ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. డే టు డే షెడ్యూల్స్, ఎగ్జామ్స్ ఎప్పుడు అటెంప్ట్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, రివిజన్ ఏ విధంగా మనం చేసుకోవాలి, అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్టులు ఏ టాపిక్స్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రియారిటీగా పెట్టుకొని, ఏ టాపిక్స్ మనం నెగ్లిజెన్స్ చేసినా కూడా అవసరం లేకుండా కూడా ఇబ్బంది లేదు, అండ్ ఏ సబ్జెక్ట్స్ మనం అసలు ప్రిలిమ్స్ కోసం చదవకపోయినా కూడా మనకేం ఒరిగేది ఏమీ లేదు, ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఈ వీడియో తెలియజేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్, ఇలాంటి ద బెస్ట్ స్ట్రాటజిక్ ప్లాన్స్ తో వచ్చే వీడియోస్ యూట్యూబ్ లో చాలా రేర్ గా కనిపిస్తాయండి. జస్ట్ అడిషనల్ గా సైనిక యాప్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కోసమే ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర కోర్స్ అనేది 3 months వ్యాలిడిటీతో మీకు రిలీజ్ చేస్తున్నాం. ఆగస్టు 13వ తారీఖు ఈ కోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. సార్ జస్ట్ 699 లోనే మీరు టెస్ట్ సిరీస్ కోసం ఇంకో చోట పోవాల్సిన అవసరం లేదు, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కోసం ఇంకో చోట పోవాల్సిన అవసరం లేదు, కంటెంట్ కోసం ఇంకో చోట పోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ప్యాకేజ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా మీరు ఈ 3 months లో ఈ కోర్సు తీసుకొని నేను చెప్పిన ఈ ప్రిలిమ్స్ ప్లాన్ ప్రకారం ఫాలో అయితే మాత్రం 100% మెన్షన్ చేశాను కదా 120 స్కోర్ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా 120 స్కోర్ అయితే రావడం జరుగుతుంది. ఫాలోడ్ బై మీరు డిసిప్లిన్ గా ఉండాలి, మీరు ఫోకస్ గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఈ కోర్సు చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుందండి. ఎవ్వరు ఏ యాప్ ఈ కొత్త కోర్సెస్, కొత్త కంటెంట్ తో పాటు ఈ కోర్సులో లైవ్ క్లాసెస్ కూడా ఇంక్లూడ్ గా ఉన్నాయి. అథమెటిక్ అండ్ రీజనింగ్ మీకు లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నేను 100 డేస్ ప్లాన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ టాపిక్స్ ఆ డేస్ లో మీకు లైవ్ క్లాస్ కూడా వస్తాయండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మెయిన్ కంటెంట్ తో పాటు లైవ్ క్లాసెస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫుల్ లెంత్ మాక్ టెస్టులు కూడా మీకు ఈ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. అందుకే చెప్పాను, మీరు ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర ఎక్స్క్లూజివ్ కోర్సు మీరు తీసుకొని ఆగస్ట్ 13 రిలీజ్ అవుతుంది. జస్ట్ 699K ప్రిపేర్ అయ్యారంటే మాత్రం 120+ స్కోర్ అయితే మీరు ఈజీగా గెట్ ఆన్ చేయగలుగుతారు. ఇది మా గ్యారంటీ అండి. సార్ మాకు జీకే జిఎస్ గురించి మాకు ప్రాబ్లం లేదు, అథమెటిక్ రీజనింగ్ మాకు బిగ్గెస్ట్ ప్రాబ్లము, నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మేము అథమెటిక్ రీజనింగ్ లో ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ కూడా పర్ఫెక్ట్ గా మేము చదువుకోవాలి. ఏపీ అండ్ తెలంగాణ రెండు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా పర్ఫెక్ట్ గా చదువుకోవాలి, ఈవెన్ ఎస్ఐ మనం క్రాక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ద బెస్ట్ కోర్సు మీకు 299 రూపీస్ లోనే ఎవ్వరు ఇవ్వరు. మీకు ఇంకా వేరే ఇంకేదైనా యాప్ లో పోయారంటే దీన్ని 10 ఛార్జెస్ ఉంటాయి, మీరు గమనించాలా. మేము 3 ఫ్యాకల్టీస్ రైట్, దేవరాజ్ సార్, కేఎన్ఆర్ సార్ అండ్ లైవ్ క్లాసెస్ కు మీకు శ్రీనివాస్ సార్ రావడం జరుగుతుంది. 3 ఫ్యాకల్టీస్ తో 500+ వరకు రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ రైట్. ఇవి మీకు
ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 299 రూపీస్ లోనే ఈ కోర్సులు మీకు అందుబాటులో ఉంటుందండి. రైట్, మీరు గమనించాలి, 3 months కోర్సు, ఈ వ్యాలిడిటీ ఈ కోర్సు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ గా ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్ ఓరియంటెడ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్ కంటెంట్ మీకు కంప్లీట్ గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విత్ బేసిక్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కైండ్ ఆఫ్ కంటెంట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదంతా కలిపి కూడా జస్ట్ మీకు 299 రూపీస్ లోనే రావడం జరుగుతుంది. అడిషనల్ గా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఈ కోర్సులు మీకు అందివ్వడం జరుగుతుందండి. మీరు ఎంత ఫాస్ట్ గా తీసుకొని ఈ కోర్సు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. లిమిటెడ్ ఆఫర్ గానే ఉంటుంది. ఆగస్టు 13 ఈ కోర్సు కూడా లాంచ్ అవుతుంది అనమాట. రైట్, సో మనకు వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సెలక్షన్ బ్యాచ్ కాన్సెప్ట్ మీద ఈ కోర్స్ అనేది సైనిక యాప్ లో ఉండడం జరుగుతుంది. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. రైట్, సో ఇంకెక్కువ లేట్ చేయకుండా 100 days లో డే టు డే షెడ్యూల్ లో ప్లాన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ యొక్క కంప్లీట్ స్ట్రాటజీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి సార్, బోర్డు మీద ఏదైతే టేబుల్ ఫార్మాట్ లో వేసానో ఇవన్నీ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ ఎప్పుడు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి అనే క్లారిటీతో పాటు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. 100% ఇది 4-5 రోజులు శ్రమించి మీకు పర్ఫెక్ట్ యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క షెడ్యూల్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. మీరు ఫోకస్డ్ గా డిసిప్లిన్ గా 9 గంటలు నేను ఇక్కడ కేటాయించినట్టుగా 9 గంటలు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారు అంటే ఇప్పటి నుంచి కాకపోయినా ఆగస్టు 15th నుంచి మీరు స్టార్ట్ చేసుకున్నా కూడా 100% 120 స్కోర్ అనేది మీ టార్గెట్ అవుతుంది. మరి చూద్దామండి. కామన్ గా మనకు వచ్చేసి ఈ యొక్క కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా ఇంగ్లీష్ కూడా ఒకటి కంటెంట్ యాడ్ అవుతుందండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్, సో రీజనింగ్ ఒక కాన్సెప్ట్, రైట్, జనరల్ స్టడీస్, దాని తర్వాత అర్థమెటిక్, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ ఇంగ్లీష్, ఈ 5 టాపిక్స్ పరంగా మనం తీసుకొని నేను మీకు కంటెంట్ వివరించడం జరుగుతుంది. ఏ టాపిక్స్ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనేసి. రైట్, ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు రీజనింగ్ పరంగా తీసుకుంటే 25 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ అర్థమెటిక్ పరంగా తీసుకుంటే 25 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకుంటే 20 నుంచి 25 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవునా కదా, 25 మార్కులు ఇక్కడ నుంచి కూడా రావడం జరుగుతుంది జీకే కరెంట్ అఫైర్స్. మరి ఇంగ్లీష్ కూడా తక్కువేం కాదండి. ఇక్కడ కూడా మనకు 25 మార్కులు రావడం జరుగుతుంది. అంటే దాదాపుగా 25 అంటే ఇక్కడ కూడా 25 అండి. అంటే టోటల్ గా వచ్చేసి ఈ 4 సబ్జెక్టులు 100 మార్కులు కవర్ చేస్తాయి. 100 మార్కులు కవర్ చేస్తాయి. రిమైనింగ్ 100 మార్కులు వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ లో కవర్ అవుతాయి. సో ఈ విధంగా నేను మీకు ఏ టాపిక్స్ ఎప్పుడు చదవాలని నేను వివరిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఏదైతే మీకు టేబుల్ ఇచ్చానో గత లాస్ట్ 6 నోటిఫికేషన్స్ ను బేస్ చేసుకుని వచ్చిన అంశాల వెయిటేజ్ బట్టి నేను మీకు టేబుల్లో ఇచ్చాను. ఏవైతే 6 నోటిఫికేషన్స్ లో అంశాలు రాలేదు, ఫర్ సపోజ్ రీజనింగ్ ఉంది, 40 అంశాలు ఉంటాయి, 40 టాపిక్స్ ఉంటాయి రీజనింగ్ లో యావరేజ్ గా తీసుకుంటే, చిన్న పెద్ద అన్ని తీసుకుంటే. ఇవి 40 టాపిక్స్ లో రీజనింగ్ లో లాస్ట్ 6 నోటిఫికేషన్స్ లో వచ్చిన అంశాలు ఏవి సార్ అంటే జస్ట్ ఒక 20-21 అంశాలు మాత్రమే వచ్చాయి. మిగిలినంత చదవాల్సిన అవసరం లేదని నేనంట. ఎందుకంటే ఒకవేళ ఇచ్చిన 1 or 2 మాత్రం తప్ప అందులో మీకు అంత మొత్తం సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. మనం వెయిటేజ్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం 100% ఈ టాపిక్స్ నుంచి 25కి 25 కాకపోయినా కూడా అట్లీస్ట్ 23 వరకు ఏవైతే ప్రీవియస్ గా కవర్ అయిన అంశాలు ఉన్నాయో వాటి నుంచే మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది టాప్ సీక్రెట్, మనకు తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. లైక్ వైజ్ మిగిలిన సబ్జెక్టులు కూడా అలానే ఉంటాయండి. లైక్ ఇప్పుడు మనకు రీజనింగ్ పరంగా తీసుకుంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నాము. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ నోటిఫికేషన్ అయితే 5-6 వచ్చాయి. రైట్, అలాంటి వాటికి మనం ఏం చేస్తాము, ఒక 6 days కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తాము. ఒక 4 days కంటెంట్ ప్రిపేర్ అవుతాము. ఒక 2 days వచ్చేసి రివిజన్ అండ్ మాక్ టెస్ట్ లో అటెంప్ట్ చేసుకుంటాము. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే 7 నుంచి అంటే ప్రతి డే గురించి మనం మాట్లాడితే డే 7 నుంచి మనకు మళ్ళీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏది సార్ అంటే కోడింగ్ డీకోడింగ్ యావరేజ్ గా ఒక 4 days కోడింగ్ డీకోడింగ్ ప్రిపేర్ 2 రోజులు దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్, దానికి సంబంధించిన రివిజన్ ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట. దేర్ ఆఫ్టర్ క్యాలెండర్ లో గ్యారంటీగా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఒక 5 days ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. మరి క్లాస్ ఒక 5 days ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, 4 days ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఇవి పెద్ద టాపిక్స్ కాదు కాబట్టి 4 days ఎనఫ్. మరి నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ ఒక 3 days ప్లస్ ఒక 2 days రివిజన్ ఉంటుంది. ఇలా 27 days వరకు మనం ప్లాన్ చేసుకుని 27, 28, 29, 30 ఏవైతే లాస్ట్ మంత్ ఎండింగ్ ఒక 3 days ఉంటుందో ఆ 3 days లో ఏవైతే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అయ్యామో వాటన్నింటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే రివిజనే చాలా ఇంపార్టెంట్. రివిజన్ వల్లనే మీకు మెథడ్స్ అనేది తొందరగా క్లిక్ అయితే ఐడియాస్ వస్తాయి, మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. రైట్, లాస్ట్ 3 days లో కామన్ గా మీకు దానికంటే ముందు చదివిందని రివిజన్ చేసుకోవచ్చు. ఇవి వెయిటేజ్ ప్రకారం మీకు ఇచ్చిన టాపిక్స్ అనమాట. దేర్ ఆఫ్టర్ చూడండి 2 hours అయితే మినిమం డైలీ ప్లాన్ చేసుకోవాలండి మీకు మరి ఒక రీజనింగ్ కు సంబంధించి. దేర్ ఆఫ్టర్ మనకు జనరల్ స్టడీస్ పరంగా తీసుకుంటే హిస్టరీ జియోగ్రఫీలో మనకి ఎంత సార్ 17 + 17 అంటే 17 హిస్టరీ 17 జియోగ్రఫీలో క్వశ్చన్స్ రావడం జరుగుతాయి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా యావరేజ్ గా.
మరి వీటికి మనము 17 అంటే 34 మార్కులు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి దానికి మనకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నా, తెలంగాణ హిస్టరీ మళ్ళీ అది వేరు, మళ్ళీ దానికి కూడా మనం సపరేట్ గా షెడ్యూల్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా చూడండి, దాదాపుగా ఇండియన్ హిస్టరీ గురించే మనం మాట్లాడుకుంటే 1 month కంప్లీట్ గా ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ 34 మార్కులకు 1 month డైలీ 2 hours, ఇక్కడ కూడా డైలీ 2 hours ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. 9 hours ప్లాన్, ఎందుకంటే 4 గంటలు చదువుతాం సార్, 5 గంటలు సార్, 3 గంటలు చదువుతాం సార్, దయచేసి 2 గంటలు చదవకుండా గమ్మునుండేది ఫెయిల్ అయ్యే వాళ్ళు వాళ్ళే. సీరియస్ గా 9 hours చదువుకోవడం, 8 hours చదువుకునేవాడు ఎప్పుడు ఫెయిల్ కాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా పాస్ అవుతాడు ప్రిలిమ్స్. అయితే కంప్లీట్ గా ఒక 1 month మొత్తం అంతా హిస్టరీ జాగ్రఫీ మీదనే మీరు ఫోకస్ చేయండి. వాటికి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, వాటి రివిజన్ మీద కావచ్చు మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ 30 days అంతా. ఓకే, దేర్ ఆఫ్టర్ అర్థమెటిక్ వస్తే వెయిటేజ్ ప్రకారము నెంబర్ సిస్టమ్ కి ఎక్కువ టాప్ వెయిటేజ్ మనకు ఇది ఉందన్నమాట. 5 నుంచి 6 క్వశ్చన్స్ మన నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 5 నుంచి 6 క్వశ్చన్స్. అలాంటి నెంబర్ సిస్టమ్ దాదాపుగా 15 days వరకు మనం ఫోకస్ చేయొచ్చు. అంటే చదివిన టాపిక్స్ రివిజన్ చేసుకుంటూ 15 days మనం నెంబర్ సిస్టమ్ మీద ఫోకస్ చేసుకోవాలి. అత్యధికంగా స్కోర్ వచ్చేది, ఈవెన్ ఎస్ఐకి కూడా అత్యధికంగా స్కోర్ వచ్చే టాపిక్ నెంబర్ సిస్టమ్ అన్నమాట. దాని తర్వాత వచ్చేసి పర్సంటేజెస్ ఎక్కువ వచ్చినా రాకపోయినా మేబీ 1 లేదా 2 వస్తాయి. దాని తర్వాత పర్సంటేజ్ బేస్ చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రపోర్షన్, వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి దానికోసం మన పర్సంటేజ్ ముందే చదువుకోవాలి. కాబట్టి 5 days 6 days పర్సంటేజ్ మీద గట్టిగా ఫోకస్ చేయండి. దాని తర్వాత రివిజన్ ప్రాక్టీస్ చేసుకోండి. దేర్ ఆఫ్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్ మంత్ జస్ట్ ఈ 3 టాపిక్స్ రివిజన్ చేసుకో, అంటే ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసుకుంటే మోర్ దాన్ ఎనఫ్ అని నేను చెప్తాను అనమాట. రైట్, అత్యధికంగా స్కోర్ వచ్చే కంటెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. దాని తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ 20 నుంచి 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. ఏ అంశాలు కరెంట్ అఫైర్స్ లో ప్రిపేర్ అవ్వాలి అనేది నేను సపరేట్ గా వీడియో చేసి చెప్తాను. సార్ డైలీ 1 hour, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. డైలీ 1 hour కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఏంటి, నేను సైనిక యాప్ లో ఈ బ్రహ్మాస్త్ర కోర్సులో కరెంట్ అఫైర్స్ మంత్లీ మన జనవరి నుంచి ప్రతి మంత్ కు 200 MCQs, 300 1-liner క్వశ్చన్స్ ఇంగ్లీష్ తెలుగులో డిఫరెంట్ గా MCQs లో విత్ ఎక్స్ప్లెనేషన్, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ లో నేను మీకు MCQs ఇవ్వడం జరిగింది. దానికి మించి సార్ నేను సజెస్ట్ చేసే ఒక చిన్నది ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోసము ఒకరికి ఇంకొకరికి కరెంట్ అఫైర్స్ కు పొంతన అస్సలు ఉండదు. నేను ఇంతకుముందు ఫాలో అయ్యింది, చాలా మంది ఫాలో అవుతుంది. షైన్ ఇండియా బుక్ ఇదే పెద్ద రికమెండేషన్ కాదండి, వాళ్ళు మనకేదో చెప్పండి అని చెప్పింది కాదు. షైన్ ఇండియా బుక్ నేను ఫాలో అయ్యింది, చాలా మంది ఫాలో అవుతున్నది. మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి సార్, అవైలబుల్ లేదు అంటే 6 months మ్యాగజైన్ తీసుకోండి. ఏపీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. దాంతో పాటు మనం కోర్సులో ఇచ్చిన MCQs 1-liner క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా 25 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ లో వస్తే 20 మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. 20 మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా అంతకంటే 4 రకాల వీడియోలు చూసి 4 రకాల కంటెంట్, పీడిఎఫ్లు ఇవన్నీ వద్దండి దయచేసి. మీరు పబ్లో కాలేస్తారు, టైం వేస్ట్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ లోనే మీకు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అస్సలు ఉండకూడదు. ప్రిపేర్ అవ్వాలంటే ఒక స్టాండర్డ్, లైక్ షైన్ ఇండియా బుక్ ఉంది, ఎప్పటి నుంచో వస్తుంది, మంచి స్టాండర్డ్ తోనే బుక్ ఇస్తారు, నో డౌట్. దాన్ని తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ 25కి 20 రావడం జరుగుతుంది. మనము ఈ కంటెంట్ ఏదైతే కోర్సులో బ్రహ్మాస్త్ర కోర్సులో మేము ఇవ్వబోతున్నామో కంటెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి MCQs ఫార్మాట్ లో ఉంటే, 1-liner ఫార్మాట్ లో ఉంటే వాటిని మంచిగా చదువుకోండి. మీకు 25కి 20 గ్యారంటీగా మీకు వస్తాయండి కరెంట్ అఫైర్స్. డైలీ 1 hour అంటే 1 month కరెంట్ అఫైర్స్ వచ్చేసి జస్ట్ ఒక 10 days లో మీరు కంప్లీట్ చేసుకోగలగాలి. అంటే 1 month ప్రిపరేషన్ లో 3 నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని రివిజన్ చేసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మరి కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే, మరి ఇంగ్లీష్ లో సార్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే 25 క్వశ్చన్స్ వచ్చినప్పుడు 25 క్వశ్చన్స్ లో 20 క్వశ్చన్స్ వరకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. అరే అన్ని ఇట్లా ఇస్తారని దానికంటే ముందు క్వశ్చన్ పేపర్ చూస్తే అది మళ్ళీ డిఫరెంట్ గా ఉంది. ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్ని ఉన్నాయి. రైట్, దాంట్లో మళ్ళీ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్ని ఉన్నాయి. సో ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే ఇక్కడ నుంచి అడుగుతాడు, ఇక్కడ నుంచి అడగడం అనే క్లారిటీ జనరల్ గా లేదు అండి. గ్రామర్ వచ్చేసి మీకు ప్రైమరీ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రామర్. ఈ గ్రామర్ లో కూడా ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మెయిన్ గా 25లో 15 నుంచి 16 క్వశ్చన్స్ జస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు అడుగుతారు. ఈ విషయాన్ని గమనించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మన వర్బ్ వస్తుంది, టెన్స్ వస్తుంది, మేజర్ గా అవే మనకి అడిగేది. సో దేర్ ఆఫ్టర్ దాని తర్వాత ఆర్టికల్స్ కావచ్చు, దాని తర్వాత వొకాబులరీ కావచ్చు, వాటిని అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కంటెంట్ కూడా ఎక్సలెంట్ గా మీకు ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర కోర్సులో ఇస్తూ ఉన్నాము. వొకాబులరీకి వీటికి ప్రాక్టీస్ చేసుకునేదానికి రీడింగ్ కాంపిటీషన్, వీటికి సపరేట్ గా పీడిఎఫ్లు కూడా నేను అక్కడ అందజేస్తానండి. ఈ విషయాన్ని గమనించాలి. డైలీ 2 hours మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్, మెయిన్స్ కి ఇంపార్టెంట్, అండ్ 25 క్వశ్చన్స్ కవర్ చేస్తుంది. ఇంగ్లీష్ మనం నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. ఫస్ట్ మంత్ మీరు జస్ట్ ఇలా కవర్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ లో 1 hour గ్రామర్ కు కేటాయించండి, ఒక 1 hour వొకాబులరీకి కేటాయించండి.
వొకాబులరీ టూ మచ్ డెప్త్ ఏమి ఉండదు, జనరల్ గానే ఉంటుంది తెలంగాణకు సంబంధించి. సో గ్రామర్ 1 అవర్, వొకాబులరీ 1 అవర్ కేటాయించుకున్నారంటే 100% మీకు ఇంగ్లీష్ లో కూడా మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మంత్ అంటే డే 31 నుంచి మనం ప్లాన్ చేసుకోవట్టే వీటిలో మళ్ళీ దాని తర్వాత రీజనింగ్ పరంగా తీసుకుంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, డైరెక్షన్స్ దాని రివిజన్, ఫజిల్ టెస్ట్ దానికి రివిజన్, అంటే 3 రోజులు. అనాలజీ రివిజన్ అవసరమే లేదు. డైస్ ఒక్కసారి ఒక క్వశ్చన్ అడిగాడంటే ఇంకా దానికి మించి అడగలేదు కాబట్టి జస్ట్ ఒక రోజు కేటాయించుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి చాలు, రైట్. సో దాని తర్వాత రివిజన్, డాటా సఫిషియన్సీ ఒక రివిజన్, దాని తర్వాత వచ్చేసి స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అసర్షన్ అండ్ రీజన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. వీటికి ఒక 5 రోజులు కేటాయించుకుంటే చాలు, అంతకంటే అవసరం లేదు. దేర్ ఆఫ్టర్ ఆ మంత్ ఎండింగ్ లో ఏదైతే ఈ మంత్ లో చదివామో ఒక 3 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. రీజనింగ్ వరకు మీరు ఈజీగానే చేసుకోవచ్చు అండి, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడమే ఇంపార్టెంట్. అంతకంటే ఈజీగా తలకాయ ఎక్కుతాయి, మంచిగా చేసుకోవచ్చు. పెద్ద మెథడాలజీస్ ఏం అవసరం లేదు రీజనింగ్ కి, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ జనరల్ స్టడీస్ పరంగా తీసుకుంటే ఏదైతే మనము జాగ్రఫీ, హిస్టరీ మనం మాట్లాడుకున్నామో సెకండ్ మంత్ లో కూడా డే 35 వరకు దీన్ని మనం, ఎందుకంటే చిన్న సబ్జెక్ట్ కాదు, హిస్టరీ చిన్నది కాదు, జాగ్రఫీ చిన్నది కాదు, డైలీ 2 అవర్స్ కేటాయించుకోవాలి కాబట్టి యావరేజ్ గా ఒక 35 డేస్ మీరు దాని మీద చదివితే మాత్రం మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు జాగ్రఫీ, హిస్టరీ. దేర్ ఆఫ్టర్ మరి తెలంగాణ హిస్టరీ కూడా మనకు మంచి వెయిటేజ్ వచ్చే సబ్జెక్ట్ అనమాట. 10 నుంచి 12, 13, ఒకసారి అయితే 17 క్వశ్చన్స్ కూడా తెలంగాణ హిస్టరీ నుంచి రావడం జరిగింది. మరి తెలంగాణ హిస్టరీ దాని తర్వాత ఈజీగా ఎంత లేదన్నా కూడా తెలంగాణ హిస్టరీ వచ్చేసి ఒక 15 డేస్, 50 అంటే 12 to 15 డేస్ తెలంగాణ హిస్టరీ మీద మీరు ఫోకస్ చేయాలి, వాటి మీద రివిజన్ చేయాలి, వాటి మీద టెస్ట్ సిరీస్ లో అటెంప్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ వచ్చే సబ్జెక్ట్ తెలంగాణ హిస్టరీ కూడా, రైట్. దాని తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి పాలిటీ పరంగా, పాలిటీ ఒక 5 డేస్ మనకు పాలిటీ వచ్చేసి 10 నుంచి 12 క్వశ్చన్స్, 13 క్వశ్చన్స్ పాలిటీలో రావడం జరుగుతుంది. ఒక 5 డేస్ పాలిటీ ప్రాక్టీస్ చేసుకుని దాని తర్వాత వచ్చేసి రివిజన్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. లేదు సార్ పాలిటీ ఇంకా మేము గట్టిగా చదువుకోవాలంటే 5 డేస్ బదులు 7 డేస్ పెట్టుకున్నా, ఒక 1 వీక్ పెట్టుకున్నా పర్లేదు, డైలీ 2 అవర్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే కంప్లీట్ గా మాకేం సిలబస్ మొత్తం అయిపోతుందా సార్ 5 డేస్ లో అంటే జనరల్ గా అసలు అయిపోదండి, ఏది అయిపోదు. బట్ ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా మీరు ఈ విధంగా చదువుకుంటే మీరు తొందరగా మీరు క్రాక్ చేయగలుగుతారు, ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ప్రిలిమ్స్, రైట్. క్వాలిటీ కావాలంటే మీకు 5 డేస్ బదులు 10 డేస్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు, డైలీ 2 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రైట్. సో దాని తర్వాత మంత్ ఎండింగ్ లో 2-3 డేస్ అనేది మీరు రివిజన్ పెట్టుకోవాలి. లైక్ వైజ్ ఇక సింపుల్ ఇంట్రెస్ట్ 5 డేస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5 డేస్, ఇవన్నీ మీకు టాపిక్స్ వచ్చే వెయిటేజ్ వచ్చే టాపిక్సే. వెయిటేజ్ రాని టాపిక్స్ నేను అస్సలు ఇవ్వలేదు, అందుకే గమనించాలా. అందుకే ఇక్కడ ఏదైతే రీజనింగ్ ఇచ్చానో రీజనింగ్ లో జస్ట్ మీకు 20-21 టాపిక్స్ తప్ప వేరే లేవు, మిగిలినటి అన్ని వెయిటేజ్ లేవు కాబట్టి వాటికి మనం ఇవ్వలేదు, ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ ఏమైనా వచ్చిన 1 or 2 క్వశ్చన్స్ మనం నెగ్లెక్ట్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ ప్రీవియస్ గా ఇచ్చిన వాటి మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ప్రిలిమ్స్ క్రాక్ అవుతాం, రైట్. సో లైక్ ఇప్పుడు పార్ట్నర్షిప్ 4 డేస్ ప్రిపేర్ అవ్వడం, ఒక డే మనం రివిజన్ చేసుకోవడం, ఏజెస్ ఒక 3 డేస్ ప్రాక్టీస్ చేసుకోవడం, మంత్ ఎండ్ లో వీటన్నింటినీ రివిజన్ చేసుకోవడం. లైక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పాను కదా, ప్రతి మంత్ కి 3 నెలల కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోండి, 3 నెలల కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించి యాప్ లో మంత్ వైజ్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ 1 లైనర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ తెలుగులో. అడిషనల్ గా నేను సజెస్ట్ చేసేదంటే స్ట్రెయిన్ ఇండియా బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, ఇంకా వేరే ఏ సోది వద్దండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. లైక్ వైజ్ సేమ్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ప్లస్ మీకు వొకాబులరీ పార్ట్, వొకాబులరీ పార్ట్ కి సంబంధించి బెస్ట్ కంటెంట్ పీడిఎఫ్ లు నేను బ్రహ్మాస్త్ర కోర్సులో నేను మీ అందరికీ అందజేస్తాను. డెఫినెట్ గా చూడండి, ఏదైతే ఈ సీక్వెన్స్ ఫాలో అవుతున్నామో రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ సంబంధించి వీటికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లైవ్ క్లాసెస్ కూడా మీకు ఇస్తాము ఈ బ్రహ్మాస్త్ర కోర్సులో. గమనించాలా, ఎవరైతే ఆల్రెడీ ఫుల్ లెంత్ కోర్సు తీసుకున్నారో వాళ్ళకు కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. సో 699 రూపీస్ కి ఇవ్వరు మీకు ఇంత కంటెంట్ తో పాటు ఈ షెడ్యూల్స్ చేసి ఈ కంటెంట్ తీసి మీకు ఇవ్వరు, ఇచ్చినా కూడా లైవ్ క్లాసెస్ ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా కూడా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ సిరీస్ లో అసలు ఇవ్వరు. కంప్లీట్ గా మొత్తం నేను జస్ట్ 699 కి ఇస్తున్నాను. 13th ఆగస్టు కోసం వెయిట్ చేయండి, ఆ రోజే తీసుకోండి, మళ్ళీ లిమిటెడ్ ఆఫర్ గా ఉంటుంది, మిస్ అవ్వద్దండి, ఓకే. మరి డే 60 నుంచి తీసుకుంటే చూడండి, రీజనింగ్ పరంగా డే 60 నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అగైన్ మనకు ఖచ్చితంగా మంచి వెయిటేజ్ ఉన్న టాపిక్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా మనం చదువుకోవాలి, రైట్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆడ్ 1 అవుట్ ఒక 3 డేస్ రివిజన్, ఒక 1 డే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒక 2 డేస్ రివిజన్ ఉన్నాయి, ఎందుకంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఒకటే వస్తుంది కానీ ఖచ్చితంగా వస్తుంది అనమాట, రైట్. వెన్ డయాగ్రామ్స్, కౌంటింగ్, వీటికి ఇంకా రివిజన్ అవసరం లేదు. వెన్ డయాగ్రామ్స్ కి, కౌంటింగ్ ఫిగర్స్ కి, నెంబర్ ర్యాంకింగ్ సీక్వెన్స్ కి రివిజన్ ఏం అవసరం లేదండి. సో ఓవరాల్ గా ఒక 75 to 80 డేస్ మధ్యలో రీజనింగ్ ఈ టాపిక్స్ ఏవైతే నేను చెప్పానో 17-18 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సార్ వర్స్ట్ కేసెస్ లో మినిమం అంటే మినిమము
ఒక 25కు ఎంత లేదన్నా మీకు 22 నుంచి 23% గ్యారెంటీగా ఈ టాపిక్స్ నుంచే వస్తాయండి. మరి మిగిలిన రీజనింగ్ ఇంకా ఇన్ని టాపిక్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఇంకొక 20 టాపిక్లు ఉన్నాయి మనం చదువుకునే దానికి. అవన్నీ చదువుకుంటూ పోతామంటే ఇంకా మనకు తెల్లారిపోతుంది. మనం ఎప్పటికీ ప్రిలిమ్స్ పాస్ కాలేము. యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నా, కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, రైట్? సో డైర్ ఆఫ్టర్ మనకి చేసేది ఏం లేదండి. ఈ ఇచ్చిన 2 గంటల్లో ఏదైతే మనం ఈ టైం కేటాయించుకుంటామో దీంట్లో ప్రతిరోజు డైలీ ఒక 2 గంటలు రివిజన్ చేసుకోండి. ఒక 80-85 డేస్ వరకు రివిజన్ చేసుకుంటారు, రైట్? సో దాని తర్వాత వచ్చేసి జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటే ఇదే ఏదైతే పాలిటీ నేను చెప్పాను కదా 10 రోజుల వరకు కేటాయించుకోండి అనేసి, రైట్? ఇక్కడ పాలిటీ, దాని తర్వాత ఒక రివిజన్ అంటే దాదాపుగా పాలిటీ వచ్చేసి 10 రోజులు పాలిటీ చదువుకుంటారు. దాని తర్వాత ఒక 4 రోజులు రివిజన్ చేసుకుంటారు. అంటే 14 రోజులు 15 రోజులు పాలిటీకే మీరు కేటాయించుకుంటారు. రోజు ఒక 2 గంటలకి అంత ఎంతో టైం ఉండదండి, ఓకేనా? రైట్. దేర్ ఆఫ్టర్ తెలంగాణ మూవ్మెంట్ గురించి మనము యావరేజ్ గా తెలంగాణ మూవ్మెంట్ గురించి మీరు ఒక 10 రోజుల వరకు తెలంగాణ మూవ్మెంట్ అనేది కేటాయించుకోండి. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ లో ఒక 10 వరకు ప్రిలిమ్స్ లో మీకు వెయిటేజ్ అనేది ఉంటుంది. అలానే ఎథిక్స్ వీటి నుంచి మీకు అస్సలు వెయిటేజ్ లేదండి. మీరు ప్రిలిమ్స్ లో ఎథిక్స్ గురించి ఇవన్నీ చదువుతాం సార్ అంటే మీరు టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఓకే? దేర్ ఆఫ్టర్ వచ్చేసి లాస్ట్ మీరు చదవాల్సిన ఒక సబ్జెక్ట్ వచ్చేసి బయాలజీ అండి. ఒక 5 డేస్ ఒక 5 డేస్ బయాలజీ చదువుకొని ఒక 2 డేస్ రివిజన్ చేసుకోండి బయాలజీ పరంగా. కంటెంట్ అంతా వీటికి సంబంధించి కంటెంట్ అంతా యాప్ లో బ్రహ్మాస్త్ర కోర్సు తీసుకున్న వాళ్ళకు సీక్వెన్స్ పరంగా ఇందులో కూడా ఈ యొక్క టాపిక్స్ లో కూడా ఏమేమి చదువుకోవాలనేది కూడా నేను అక్కడ వివరిస్తాను. అంటే లైక్ ఇప్పుడు పాలిటీ చదువుతున్నారు, మొత్తం పాలిటీ చదవాలంటే మీకు నెల పడుతుంది. సో అలాంటిది మన ఏ అంశాల నుంచి పాలిటీలో కానిస్టేబుల్ క్వశ్చన్స్ వస్తున్నాయనేసి నేను వివరించడం జరుగుతుంది బ్రహ్మాస్త్ర కోర్సులో. అప్పుడు మీరు దాన్ని బట్టి పాలిటీలో ఏ అంశాలు చదువుకోవాలనే క్లారిటీతో ఆ ఉన్న స్టిపులేటెడ్ టైంలో మీరు ప్రిపేర్ కాగలుగుతారు. లైక్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించి నేను ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మీకు ఆ బ్లూ ప్రింట్ 90% యాక్యురసీతో ఉంటుంది. ఐ కెనాట్ సే 100%, 90% యాక్యురసీతో ఉంటుంది. దాన్ని ఫాలో అయ్యారంటే 100% ఈ ఇచ్చిన డేస్ లో మీరు దాన్ని కంప్లీట్ చేసుకునే దానికి 80% వరకైనా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు, ఓకే? దేర్ ఆఫ్టర్ చూడండి ఇక్కడ అర్థమెటిక్ పరంగా టైమ్ అండ్ వర్క్ 5 రోజులు కంప్లీట్ గా టైమ్ అండ్ వర్క్ ప్లస్ రివిజన్, మళ్ళీ ఒక 5 రోజులు టైమ్ అండ్ స్పీడ్ ప్లస్ రివిజన్, రైట్? సో టైం డిస్టెన్స్ స్పీడ్ అనమాట. యావరేజెస్ ఒక 4 డేస్ అంటే ప్రిపేర్ అవుతారో దాన్ని ఒక రివిజన్ కూడా చేసుకుంటారు. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను మీకు చెప్పే విషయము, మెన్సురేషన్ 2D 3D అనేది ప్రిలిమ్స్ తెలంగాణ ప్రిలిమ్స్ లో వస్తాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి మెన్సురేషన్. వస్తే 1 లేదంటే 2 ఈ వీటిలో ఈ 2D 3D లో కలిపి, రైట్? సో ఈ యొక్క 2D 3D ని మీరు ముందే స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ పోతాం సార్, లైక్ ఎస్ఐకి చదివినట్టు అంటే మీరు పప్పులో కాలేస్తారు. ఇవి అంత తొందరగా తలకాయలకు ఎక్కవు. మీ ఫార్ములాలే చాలా కష్టంగా గుర్తుపెట్టుకుంటారు అనమాట. 5 రోజులు చదివినప్పుడు ఫార్ములాలే గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టమైంది 2D 3D. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మీకు ఇంతవరకు చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, యావరేజెస్ వరకు 25కు యావరేజ్ గా ఎంత లేదన్నా కూడా 22 క్వశ్చన్స్ మీకు ఈ టాపిక్స్ నుంచే దిగుతాయి. 22 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే దిగుతాయి. ఇక మెన్సురేషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చారే అనుకుందాము. ఇంకేదన్నా మిస్లేనియస్ టాపిక్స్ నుంచి 1-2 క్వశ్చన్స్ ఇచ్చారే అనుకుందాం. అలానే దీన్ని గట్టిగా ప్రిపేర్ అయితే పోతామంటే ఉన్నది పోతుంది. సో ఇది తలకాయకి ఎక్కించుకునే క్రమంలో ఈ ఒక సైడ్ నుంచి తలకాయ ఎక్కుతుంటే ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి, ఇంకొక పక్కకి వెళ్ళిపోతుంటాయి అనమాట. దయచేసి ప్రిలిమ్స్ కే కాబట్టి 60 మార్క్స్ పాస్ పర్సెంటేజ్ కాబట్టి, అంటే పాస్ మార్కులు కాబట్టి మీరు మెన్సురేషన్ మీరు స్కిప్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఈ మెన్సురేషన్ ప్లేస్ లో లైక్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్ కానీ ఇలాంటి ఏ టాపిక్ అయినా సరిగా కవర్ చేయలేదు అనుకుంటే ఈ 10 days లో మళ్ళీ మీరు కవర్ చేసుకోవచ్చు అండి. ఈ విషయాన్ని ఒకటి గమనించాలి మీరు, రైట్? దాని తర్వాత ఇది కరెంట్ అఫైర్స్ ఏదైతే నేను చెప్పానో 3 months కరెంట్ అఫైర్స్ 1 month లో ఇక్కడ కవర్ చేసుకోండి చాలు, రివిజన్ చేసుకోండి. ఇంగ్లీష్ కూడా సేమ్ అదే, గ్రామర్ ప్రాక్టీస్ చేసుకోండి, వొకాబులరీ ప్రాక్టీస్ చేసుకోండి. దాంట్లో చేంజెస్ ఏమి కొత్తగా ఏం లేవు. ఒక యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ ఇవి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే అవి చాలా వరకు రాలేదు, ఎగ్జామ్స్ లో రాలేదు. మిగిలిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వరకు గ్యారంటీగా వచ్చాయి. ఆర్టికల్స్ వచ్చాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చాయి, వొకాబులరీ వచ్చింది, రీడింగ్ కాంప్రహెన్షన్స్ వరకు కూడా వస్తూ ఉన్నాయి. ఇవి మీరు గమనించాల్సిన విషయం. ఇది యావరేజ్ గా మీకు ఒక 85 days వరకు మీరు ప్రిపరేషన్ ప్లాన్ లో ఉంటారు. దేర్ ఆఫ్టర్ మీరు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో అటెంప్ట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో కూడా మేము మీకు సైనిక ఏదైతే బ్రహ్మాస్త్ర కోర్స్ ఏదైతే ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కోర్స్ ఉంటుందో 15 ఫుల్ లెంత్ మాక్ టెస్టులు మీకు మీ కోర్సుకు ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అడిషనల్ గా ఏవైతే మేము ఇక్కడ చెప్పాం కదా, టాపిక్ ప్రిపేర్ అవ్వు, రివిజన్ చేసుకో, టెస్ట్ సిరీస్ రాసుకో అనేసి, దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు ఎగ్జాక్ట్ ఆ పర్టికులర్ డేట్ కి అప్లోడ్ కాకపోయినా కూడా 1 or 2 days అటు ఇటుగా బేసిక్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది 85th
మీకు డైలీ ఒక ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఫ్రీగా ఏది ఈ కోర్సుకు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ ఇవ్వబడుతుంది. మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకుంటారు. ఈ మాక్ టెస్ట్ లో అథమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మిగిలిన టాపిక్స్ అంతా మిగిలిన సబ్జెక్ట్స్ అంటే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్సలెంట్ గా ఇవ్వడం జరుగుతుంది. అలా 86th డే నుంచి డైలీ ఒకటి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో మీరు అటెంప్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో సపరేట్ గా. ఈ కంటెంట్ మొత్తం మీకు సైనిక యాప్ లో ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర కోర్స్ లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. 13th ఆగస్టు మీరు అస్సలు మిస్ అవ్వద్దు. లైక్ 100 days వరకు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో ఎలా చేసుకుంటారు సార్? ఈ యొక్క 3 గంటలు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ఒక 6 గంటల నుంచి 7 గంటల్లో ఈ అటెంప్ట్ చేసుకునే మాక్ టెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాక్టీస్ చేసుకునే దానికి ఎక్కడెక్కడైతే మీకు క్వశ్చన్స్ ఇబ్బంది ఉన్నాయి, ఏ టాపిక్స్ అయితే క్వశ్చన్స్ రాలేదో ఆ టాపిక్స్ కి వెళ్ళి మళ్ళీ రివిజన్ చేసుకునే దానికి మాక్సిమం జీకేజీఎస్ లోనే ఇబ్బంది పడతా ఉంటారు ఇప్పుడు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో. ఆ టాపిక్స్ ను కవర్ చేసుకునే దానికి మీకు మాక్ టెస్ట్ ప్లస్ ఒక 6 నుంచి 7 గంటలు ఆ టైంలో మీరు మినిమం ఎంత లేదన్నా కూడా 9 కాదు 10-11 గంటలు కూడా కేటాయించాల్సిన అవసరం వస్తూ ఉందండి. రైట్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు. 15 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో అట్ ది ఎండ్ ఆఫ్ ది మీకు 100 days అంటే 100 days కు మీకు ప్రిలిమ్స్ జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. మినిమం ఎంత లేదన్నా కూడా 120+ వరకు మీకు గ్యారంటీగా మార్కులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇక్కడ ఈ యొక్క ప్లాన్ లో నేను ఇవ్వని సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా సార్ అంటే డెఫినెట్ గా ఎకానమీ ఇవ్వలేదు. అగైన్ మీకు ఒక 10 మార్కుల వరకు ఎకానమీ కవర్ అవుతుంది. ఫిజిక్స్ ఇవ్వలేదు, ఒక 10 మార్కులు, 10 కాదు ఒక 7 నుంచి 8 మార్కుల వరకు ఫిజిక్స్ కవర్ అవుతుంది. కెమిస్ట్రీ ఇవ్వలేదు, అంటే ఇవి చదవండి అని చెప్పలేదు, అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు అంట. 7 నుంచి 8 మార్కుల వరకు ప్రిలిమ్స్ అంటే కెమిస్ట్రీ ఇస్తారనమాట. మరి ఎథిక్స్ ఇవ్వలేదు, అవసరం లేదు. ఎథిక్స్ అనేది మీకు జనరల్ గా ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా రాలేదు. గత లాస్ట్ 3 ప్రిలిమ్స్ లో ఎథిక్స్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా రాలేదు. మెయిన్స్ ఓరియంటెడ్ గా వచ్చినా కూడా 1 or 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రాలేదు. రైట్. సో ఇవన్నీ కంప్లీట్ గా డ్రై సబ్జెక్ట్స్ అండి. ఇవిగైనా మీరు ఎక్కించుకునే దానికి ప్రయత్నం చేశారంటే ఏవైతే నేను ఇందాక చెప్పాను ఇవన్నీ చదువుకున్నారో బాబు తలకాయలకు ఎక్కించుకోకుండా అనేసి ఇవి ఎక్కించుకునే దానికి ప్రయత్నం చేస్తే అవి తలకాయల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఒక పక్క ఇవి ఎక్కుతాయి, ఇంకో పక్క అవి వెళ్ళిపోతా ఉంటాయి బయటికి. ఎందుకంటే ఇవన్నీ కొంచెం డ్రై సబ్జెక్ట్స్, అర్థం చేసుకునే దానికి టైం పడుతుంది. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ లో ఈ 100 రోజుల కాన్సెప్ట్ లో వీటిని ఇంక్లూడ్ చేయలేము. దానికి తోడు ఏంటంటే వీటికి వెయిటేజ్ కూడా తక్కువే ఉంటుంది. మనము యావరేజ్ గా ఒక 25 క్వశ్చన్స్ నుంచి 27 క్వశ్చన్స్ వరకు మనం స్కిప్ చేసుకోవాలి. తప్పదు. ఇవి కూడా చదువుకుంటా పోతాం సార్, ఇవి కూడా మేము ఎక్కించుకుంటాం సార్ అంటే చాలా కష్టం. ఒక యావరేజ్ స్టూడెంట్, ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ వాళ్ళకు నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా. ప్రీవియస్ గా ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు, సర్టన్ అమౌంట్ ఆఫ్ మంచి ఒక 50% ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు, 70% ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. వీటిని కూడా తప్పే లేదు. మీరు 150, 130, 140 స్కోర్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు కదా. అట్లనే ప్రిలిమ్సే మీ మార్క్స్ డిసైడ్ చేస్తుందని కాదు, మీ జాబ్ వస్తుందని కాదు. బట్ ఎంత గట్టిగా ప్రిపేర్ అయితే మెయిన్స్ కూడా ఈ ప్రిపరేషన్ మీకు బాగా పనికొస్తుంది. నా సజెషన్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రిలిమ్స్ ఎట్లయినా గెట్ ఆన్ అవ్వాలి, మేము ముందు చదవలేదు, సరైన ప్రిపరేషన్ లేదు అనుకున్న వాళ్ళు ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టండి. దీన్ని మీరు మెయిన్స్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా ఫస్ట్ దీన్ని పక్కన పెట్టి మెయిన్స్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అయితే బాగుంటుంది. మరి సార్ ఇప్పుడు చూద్దాము. జనరల్ గా ఒక 60 మనకు ఓసీ కేటగిరీకి జనరల్ గా ఒక 60 మార్క్స్ రావాలి. మైనస్ మార్కులు కూడా ఉన్నాయి, ఈ విషయంలో గమనించాలి. మరి మైనస్ మార్క్స్ తో ఓసీ కేటగిరీ 60 మార్క్స్ వచ్చేదానికి కూడా చూడండి, ప్రతి 100 మందిలో 30 మందికి మాత్రమే స్కోర్ చేయగలుగుతున్నారు. అట్లా దాంతో కూడా కష్టమే, 25 వరకు మాత్రమే. ఏపీలో అయితే 100కు 19 మంది మాత్రమే, మరీ ఘోరం చూడండి. అయితే చూడండి, మీకు ఈ యొక్క రీజనింగ్ లో ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే 25 క్వశ్చన్స్ రీజనింగ్ లో వస్తాయి. కాబట్టి రీజనింగ్ మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తక్కువ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యావరేజ్ గా రీజనింగ్ లో ఎంత లేదన్నా కూడా ఒక 15 వరకు క్వశ్చన్స్ మీరు స్కోర్ చేయగలుగుతారండి. 15 వరకు స్కోర్ చేయగలుగుతారు యావరేజ్ స్టూడెంట్ కూడా. సరే, మరి జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటే టోటల్ ఈ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి నేను 75 మార్కులకు నేను ఇక్కడ మీకు ప్లాన్ ఇచ్చాను. 75 మార్కులకు రైట్. సో సార్ ఇవన్నీ చదివిన తర్వాత కూడా మాకు 30 మార్కులు వచ్చినా పర్వాలేదు అనుకున్నా కూడా నో ప్రాబ్లం, ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు. సరే, మనం ఈ 75కు జస్ట్ 30 మార్కులే కరెక్ట్ అనుకుందాం. అంటే నెగటివ్ మైనస్లు ఎన్ని పోయినా కూడా ఒక 30 వచ్చినాయి, 75కు 30 వచ్చినాయి. ఓకే రైట్. సో దాని తర్వాత వచ్చేసి అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ అడుగుతారు కదండి. 25 క్వశ్చన్స్ అర్థమెటిక్ అడుగుతారు. 25 క్వశ్చన్స్ లో మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. యావరేజ్ గా అర్థమెటిక్ కొంచెం టైం టేకింగ్, ఎంత లేదన్నా కూడా కొద్దిగా టిపికల్ గా వచ్చినా కూడా ఎంత లేదన్నా కూడా 12 నుంచి 13 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. అంతకంటే ఎక్కువ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనండి, ఈ విషయాన్ని కూడా గమనించండి. ఓకే, దీని తర్వాత కరెంట్ అఫైర్స్ డైలీ ఈ విధంగా ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే నో డౌట్ కరెంట్ అఫైర్స్ 25కు 14 నుంచి 15 వరకు స్కోర్ చేయగలుగుతారు. అంటే 13 వేసుకున్న వర్స్ట్ కేసెస్ లో మనం వెళ్ళి 13 మాత్రమే మీరు కరెంట్ అఫైర్స్ లో కరెక్ట్ పెట్టగలిగారు అనుకుందాం. రైట్. సో
నెగటివ్లీ ఇవన్నీ పోయిన తర్వాత మాట్లాడుకున్నా. మరి ఇంగ్లీష్ లో చూడండి, ఈ విధంగా ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అయ్యి బ్రహ్మాస్త్ర కోర్స్ లో ఇచ్చిన కంటెంట్ మీరు ఫాలో అయ్యి దాంట్లో ఇచ్చిన పీడిఎఫ్ లు టెస్ట్ సిరీస్ లో మీరు అటెంప్ట్ చేసుకున్నారంటే యావరేజ్ గా ఇంగ్లీష్ లో ఎంత లేదన్నా కూడా 25కు ఒక 15 క్వశ్చన్స్ వరకే కరెక్ట్ పెట్టారు అనుకుందాం. 15 క్వశ్చన్స్ వరకే కరెక్ట్ పెట్టారు అనుకుందాం. నెగటివ్ లో అన్ని పోనీ కూడా రైట్. సో యావరేజ్ గా మనం చూడండి, మనం క్యాల్కులేట్ చేసుకుంటే చూడు, ఒక 15 ఇది, ఒక 30, టోటల్ గా 45 ఇక్కడ. సో ఇది ఒక 12, ఇది ఒక 13, అంటే టోటల్ గా 25. అంటే 45 ఒక 25 టోటల్ గా 70 మార్కులు ఇక్కడే మనకు వచ్చాయి రైట్. ఒక 15 క్వశ్చన్స్ మనకు యావరేజ్ గా చేసుకుంటే 85 మార్కులు అయితే ఇక్కడ మీరు చేయగలుగుతారు రైట్. నెగటివ్ పోయినా కూడా నేను చెప్తున్నా. సరే మరి లేదు సార్ ఇంకా మేము కొద్దిగా నెగటివ్లు కూడా పోతాయి, ఇంకా మేము తగ్గించాలన్నా కూడా, సార్ మీకు వచ్చేది ఎంత సార్? టోటల్ గా మీకు పాస్ పర్సెంటేజ్ ఎంత? 60 మార్కులు పాస్, 60 మార్కులు పాస్ ఓసీ కేటగిరీకి. అదే ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 50, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి జస్ట్ 40నే రైట్. సో 85 క్వశ్చన్స్ లో ఇంకొక 10 క్వశ్చన్స్ నెగిటివ్ పోని, 10 మార్కులు నెగిటివ్ కు పోని, ఎందుకంటే మీరు ఎక్కువ నెగిటివ్ అటెంప్ట్ చేసుకున్నాం అనుకున్నా కూడా 10 మార్కులు నెగిటివ్ కు పోయినా కూడా 75 క్వశ్చన్స్ సేఫెస్ట్ జోన్ లో ఉంటారు. 60 వరకు అయితే రారు, ఇంతవరకు వచ్చే ఫెయిల్ అయితే కాదు, అస్సలు కానే కాదు. ఈ విషయాన్ని గమనించాలి. మీరు చాలా ప్రాపర్ గా ఈ యొక్క ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసుకుని ఈ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అయ్యారంటే చూడండి సార్, ఎక్కడ ఫెయిల్ అయ్యే కండిషన్ అయితే లేదు. ప్రొవైడెడ్ దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఈ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఈ ఫాలో అయ్యి దీని ప్రకారం 9 అవర్స్ కేటాయించుకొని చదివి డిసిప్లైన్ ఫోకస్ తో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ మీదే అవుతుందండి రైట్. సో ఫెయిల్ అయ్యే కండిషన్స్ అయితే ఉండవు అనమాట రైట్. ఇంకా ఇంకో ముఖ్య విషయము, బ్రహ్మాస్త్ర కోర్సులో ఈ విధంగా ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నా దానికి అడ్వాన్ అంటే ఈక్వల్ గా సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ మీకు బ్రహ్మాస్త్ర కోర్సులో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ సార్ ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ 699 లో 13th ఆగస్ట్ మీకు రిలీజ్ అవుతుంది. టెస్ట్ ఏదైతే ఈ యొక్క 100 days ప్లాన్ లో టెస్ట్ సిరీస్ ఇచ్చానో దాంట్లో కూడా మీకు ఈ యొక్క బ్రహ్మాస్త్ర కోర్స్ లో వస్తాయి. ఆ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇచ్చాము, బ్రహ్మాస్త్ర కోర్స్ లో మీకు కవర్ అవుతాయి. అండ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అండి, డెఫినెట్ గా మీకు ఎక్సలెంట్ ఫ్యాకల్టీ రైట్. సో ఇదే బ్రహ్మాస్త్ర కోర్స్ లో మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి, అథమెటిక్ రీజనింగ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లైవ్ క్లాసెస్ కవర్ చేస్తామండి. ఇంకెక్కడ ఫెయిల్ అయ్యే కండిషన్ అయితే ఇంకా ఫెయిల్ అవుతాము అనుకుంటే మీరు చదవకపోవడం వల్ల ఫెయిల్ కావడమే ఉంటుంది. కానీ దీన్ని ఫాలో అయ్యారంటే మీరు 100% సక్సెస్ అవడమే గ్యారంటీ. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఎస్ఐ కానిస్టేబుల్ కు కంటెంట్ చాలా మంది ఇస్తున్నారు, చాలా అంటే చాలా మంది ఇస్తున్నారు. హైయెస్ట్ ప్రైజెస్ లో ఇస్తున్నారు, లోయెస్ట్ ప్రైజెస్ లో ఇస్తున్నారు రైట్. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది అంటే కంపేర్ చేసుకొని కంటెంట్ చూసుకొని కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత ఫీచర్స్ ఒకసారి ఏమేమి ఇస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత కోర్స్ పర్చేజ్ చేయండి. ఇదే పర్చేజ్ చేయండి అని నేను చెప్పాలి అంటే కంపల్సరీగా చెప్పను. మీరు ఇవన్నీ కంపేర్ చేసుకొని కంటెంట్ చూసుకొని మీ తర్వాత పర్చేజ్ చేయండి. ఇంతకంటే బెస్ట్ ఎవరైనా ఇస్తున్నారు, ఇంతకంటే మంచి కంటెంట్ ఎవరన్నా ఇస్తున్నారంటే డెఫినెట్ గా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు, ప్రిపేర్ కావచ్చు. అండ్ అబోవ్ ఆల్ ద బెస్ట్ గైడెన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఊరికి ఏదో సోది చెప్పి వీడియోల్లో ఆ తమ్నేళ్ళు అటెంప్ట్ పెట్టి తమ్నేళ్ల ద్వారా సోది చెప్పి చేసే కాన్సెప్ట్ కాదండి. డెఫినెట్ గా మీకు బెస్ట్ గైడెన్స్ ఇస్తాను, బెస్ట్ సపోర్ట్ ఇస్తాను. 13th ఆగస్టు ఈ యొక్క ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ ఓరియంటెడ్ కంటెంట్ కోర్సు రిలీజ్ అవుతుంది, మిస్ అవ్వద్దు. డెఫినెట్ గా మీకు మంచి స్కోరే తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మిత్రులకు అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. వీడియో నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా సార్ వీడియో యూస్ఫుల్ గా ఉంది, మాకు పనికొస్తుంది, ఈ వీడియో చాలా బాగుంది అని కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు కమెంట్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తేనే ఫర్దర్ గా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.